ఇక్కడ కనిపిస్తుంది మట్టి కుండ అని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ మట్టి కుండ మాత్రమే కాదు, సామాన్లందరికీ కూడా అందుబాటు ధరలో ఉండేటటువంటి ఒక ఏసీ అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? అయితే ఇది నిజమే. నిజామాబాద్కి చెందినటువంటి ప్రమోద్ అనే వ్యక్తి తన చదువుకి, తన బుద్ధికి, తెలివితేటలకి అన్నిటినీ కూడా ఒక మిక్సీలో వేసినట్టు తనన్నిటినీ కూడా ఉపయోగించుకొని ఈ విధంగా ఒక మట్టి పాత్రతోని ఏసీని తయారు చేశారనమాట. ఈ యొక్క పరికరంతో 8 నిమిషాల్లోనే రూమ్ అంతా కూడా, ఇల్లంతా కూడా చాలా చాలా కూల్గా తయారవుతుంది. సో మరి ఈ విషయాన్ని స్వయంగా చాలామంది కూడా ఎక్స్పీరియన్స్ చేసి మరీ చెప్తూ ఉన్నారనమాట. అండ్ మనందరికీ తెలుసు, లక్షలు పెట్టి అందరం కూడా ఏసీలు పెట్టించుకోలేము. అండ్ ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉక్కపోతతోని, చెమటలతోని చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారు. అదేవిధంగా అందరూ కూడా ఏసీలు పెట్టించుకోవాలంటే అన్ని డబ్బులు అందరి దగ్గర ఉండవు. ఒకవేళ ఈఎంఐ కట్టుకోవాలనుకున్నా కూడా నెలకి అంత మనీ కూడా వాళ్ళు సంపాదించలేరు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరికరం అనేది ఖచ్చితంగా ఒక ఉపయోగపడుతుందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ యొక్క మట్టి పాత్ర ఏసీతో పాటు ఒక వాటర్ ప్యూరిఫైయర్ని కూడా ఆయన తయారు చేయడం జరిగిందన్నమాట. ఎందుకంటే మనకు తెలుసు, ప్రజెంట్ జనరేషన్లో వాటర్ ప్యూరిఫైయర్స్ అని చెప్పేసి, అదేవిధంగా ఫిల్టర్ వాటర్స్ అని చెప్పేసి మనము వాటర్ని కొనుక్కొని మరి తాగుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా వాటర్ మనకు హెల్దీనా అంటే అది కూడా కాదు. ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. అదేవిధంగా వాటర్ని ప్యూరిఫై చేయడానికి రకరకాల కెమికల్స్ అండ్ చాలా కలుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా ప్యూరిఫై అవుతాయి వాటర్. ఏంటంటే ఇప్పుడు మట్టి పాత్ర, మట్టిలో ఏంటంటే సహజంగా వనరులు అనేవి చాలా మట్టుకు ఉంటాయి. సహజ సిద్ధమైనటువంటి వనరులన్నీ కూడా మన హెల్త్ అంటే మన బాడీలోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలక్ట్రిక్ అండ్ కెమికల్స్కి అండ్ మట్టి పాత్రకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, చాలామంది డాక్టర్లు కూడా ఎండాకాలం వస్తే ఫ్రిడ్జ్ వాటర్ కాదండి, మట్టి పాత్ర అంటే కుండలోని వాటర్ తాగండి అని చెప్పేసి కూడా చాలామంది సజెషన్ కూడా ఇస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనము ఎక్కువగా కూల్ కావాలి, ఇంకా ఎక్కువగా ఐస్ వాటర్ తాగాలి అని చెప్పేసి ఇంకా మనము ఫ్రిడ్జ్లోని వాటరే తాగుతూ ఉంటాం. కానీ ఆ వాటర్కి ఈ వాటర్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం చూస్తూ ఉంటే ఈ యొక్క మట్టి పాత్ర, ఈ కుండలో దాదాపుగా 18 లీటర్ల వాటర్ అనేవి పడతాయి అన్నమాట. సో ఆ 18 లీటర్ల వాటర్ అనేది, దాంతోపాటు ఏసీ అనేది మనకు అంటే రూమ్ అంతా కూడా కూల్గా చేస్తుంది కాబట్టి దాదాపుగా 2 రోజుల పాటు కూడా మనం మళ్ళీ నీళ్ళు పోయాల్సినటువంటి అవసరం కూడా ఉండదన్నమాట. సో ఈ విధంగా చాలామంది కూడా చదువుతున్నటువంటి చదువుకి వాళ్ళ తెలివితేటలని కూడా జత చేసి కొత్త రకమైనటువంటి పరికరాలని అందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని గవర్నమెంట్ కానీ అండ్ లోకల్గా ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అండ్ మనము స్కూల్స్లలో చూస్తూ ఉంటాం అనమాట, చిన్నపిల్లలు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, సైన్స్లో చాలా రకాల ప్రయోగాలు వస్తూ ఉంటాయి. సో వాటిని చూసిన తర్వాత అరే సొంతంగా నేను కూడా ఎందుకు చేయొద్దు, నేను కూడా ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. సో వాటిని చూసి చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఏదో ఒకటి తయారు చేయడానికి కూడా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చెక్ డ్యాములు కడుతూ ఉంటారు చిన్నగా, అంటే వాళ్ళు కొత్తగా క్రియేటివిటీ అనమాట. సో అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని కూడా కోరుకుంటూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే నిజామాబాద్కి చెందినటువంటి ప్రమోద్ చేసినటువంటి ఈ యొక్క పరికరాలు చాలా చాలా హెల్ప్ఫుల్గా అందరికీ అందుబాటు ధరలో ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి.